హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి బగారా రైస్తో పాటు చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి. సో నేను ముందుగా అయితే చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి నీట్గా అయితే కడిగేసుకున్నానండి. అలా కడగటం వల్ల నీచు వాసన రాదు. సో ఇప్పుడు నేను కడిగేసుకున్న చికెన్ తీసుకున్నాను. దీనిలో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారం యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒకటి రుచి సరిపడా సాల్ట్, అదేవిధంగా ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మసాలాలు పట్టించేసానండి. సో దీన్ని అయితే 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే దీనిలోకి మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా అయితే మనం గ్యాస్ పైన ఒక బాణీ పెట్టేసుకొని కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక లవంగా, ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత అయితే దీనిలో చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 50% వరకు ఉడికించేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి 2 మీడియం సైజు టమాటాలు అయితే నేను పేస్ట్లా చేసి యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసింది వదిలేసి తర్వాత అయితే దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి నేను పెరుగునైతే యాడ్ చేశానండి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తర్వాత అయితే దీన్ని చూస్తే ఇలా ఉందండి. దీనిలో వచ్చేసి కొంచెం వాటర్ పోయాలి. సో కొంచెం వాటర్ పోయడం వల్ల కొంచెం గ్రేవీలాగా వస్తుందండి. సో అప్పుడు కర్రీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా గ్యాస్ పైన ఒక మందపాటి గిన్నె అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి అయితే యాడ్ చేశానండి. ఈ 2 కరిగిపోయిన తర్వాత అయితే దీనిలో బిర్యానీ ఐటమ్స్ అయితే వేసాను. బిర్యానీ ఐటమ్స్ వేగిన తర్వాత అయితే ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్తో పాటు టమాటా కూడా వేసానండి. పచ్చిమిర్చి ఈ 3 కలిపి వేసేసి కొంచెం సేపు అయితే వేగిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. పచ్చి బఠానీలు కూడా వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దీనిలో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసి మొత్తం వేగిన తర్వాత రైస్ని అయితే యాడ్ చేసానండి. రైస్లో ఉన్న వాటర్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంతవరకు అయితే మనం అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల అయితే రైస్ పొడిలాడుతూ వస్తుందండి. సో ఇప్పుడైతే నేను తీసుకున్న రైస్కి డబల్ అయితే నేను వాటర్ తీసేసుకున్నాను. గ్లాస్ రైస్కి అయితే నేను 2 గ్లాసుల వరకు అయితే వాటర్ తీసేసుకున్నానండి. వాటర్ పోసిన తర్వాత అయితే దీనిలో 1 టేబుల్ స్పూను మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేసి తగిన రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత అయితే దాన్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం 1 నిమిషం తర్వాత చూస్తే రైస్ అనేది చక్కగా పొడిలాడుతూ రెడీ అయిపోయింది. చూసారు కదండి, 5 నిమిషాల్లో మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బగారా రైస్లోకి ఈ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.